హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. సెవెంత్ క్లాస్ ఎన్సీఆర్టీలో వన్ ఆఫ్ ద బయాలజీ లెసన్ ఏదంటే అడాలసెన్స్ అని చెప్పి మనం పిలుస్తామండి. అడాలసెన్స్ అంటే తెలుగులో కౌమార దశ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాం? కౌమార దశ. సార్ ఇక్కడ కౌమార దశ అంటే ఏంటి సార్ అంటే బేసికల్గా మన భాషలో మనం ఏమని పిలుస్తాం? జనరల్గా టీనేజ్ అంటారు, తెలుసు కదా. టీనేజ్ ఏదైతే ఉందో, ఈ టీనేజ్ దశ ఏదైతే ఉందో ఆ దశనే మనం కౌమార దశ అంటారు. ఈ దశకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఏ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అండ్ చేంజ్. సార్ కౌమార దశలో మనలో వచ్చే మార్పులు ఏంటంటే ఒకటోది పెరుగుదల, చాలా ఇంపార్టెంట్. ఒకటోది ఏంటి? పెరుగుదల, దాన్ని గ్రోత్ అంటారు. రెండోది ఏంటి? చేంజ్ అంటే ఏంటి? రెండోది మార్పు అని అర్థం. ఏదండి? మార్పు. సో పెరుగుదల మరియు మార్పు అనబడే ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎప్పుడు కనిపిస్తాయి? కౌమార దశలో కనిపిస్తాయి. అంటే అడాలసెన్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్లో పెడతాను. మీరు అక్కడ టెలిగ్రామ్లో పీడిఎఫ్ని మీరు పక్కన పెట్టుకుని క్లాస్ వింటే ఇంకా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకేనా? సార్ ఇక్కడ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా, మనకి ఎక్కడ అవసరమో అక్కడ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. ఓకేనా? లైన్ టు లైన్ డిస్కస్ చేస్తాను, ఎక్కడ అవసరం అన్నీ కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. చూడండి సార్, ఇక్కడ ఏంటంటే యానిమల్స్ ఆల్సో నీడ్ టు గ్రో అండ్ రీచ్ మెచ్యూరిటీ బిఫోర్ దే కెన్ రీప్రొడ్యూస్. ఇది ఒక ఇంపార్టెంట్ లైన్. సార్ జంతువుల్లో కూడా సాధారణంగా పెరుగుదల అనేది అవసరము. అదేవిధంగా జంతువులు కూడా ఏంటంటే పరిపక్వత చెందుతాయి, అంటే మెచ్యూరిటీ లెవెల్కి వస్తాయి. మెచ్యూరిటీ లెవెల్కి ఎప్పుడు వస్తాయి సార్? ఓకేనా? జంతువుల్లో పెరుగుదల మరియు పరిపక్వత. పెరుగుదల అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ గ్రోత్. ఓకేనా? పరిపక్వత అంటే ఏంటంటే మెచ్యూరిటీ. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే కనుక గుర్తుపెట్టుకోండి, బిఫోర్ దే రీప్రొడ్యూస్. అంటే ఏంటంటే అవి ప్రత్యుత్పత్తి సామర్థ్యం. ఓకేనా? జంతువులకి ప్రత్యుత్పత్తి సామర్థ్యం అంటే రీప్రొడ్యూస్ అనే పిలుస్తున్నటువంటి ఒక నేచర్ రావడానికి ముందు జంతువుల్లో జరిగేవి ఏంటంటే గ్రోత్ అండ్ మెచ్యూరిటీ, పెరుగుదల మరియు పరిపక్వత. చాలా చాలా ఇంపార్టెంట్ లైన్ అండి ఇది, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. చూడండి, సమ్ యానిమల్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ చూడండి. సమ్ యానిమల్స్ లే ఎగ్స్ దట్ హ్యాచ్ ఇంటూ యంగ్ వన్స్. సార్ ఇక్కడ కొన్ని జంతువులు ఏంటంటే గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు అనేవి పిల్లలుగా పెరుగుతాయి. వైల్ అదర్స్ లైక్ హ్యూమన్స్ డైరెక్ట్లీ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. అలా కాకుండా మానవులు అయితే కనుక ఓకేనా, డైరెక్ట్లీ గివ్ బర్త్ టు యంగ్ వన్స్, డైరెక్ట్గా పిల్లల్నే కంటారంట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ డిస్కస్ చేద్దాం. సార్ గుడ్లు పెట్టి జన్మనిచ్చే జీవులు ఏవైతే ఉన్నాయో ఓకేనా, వాటిని ఏమని పిలుస్తారంటే అండోత్పాదకాలు అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? అండోత్పాదకాలు అంటారు. ఓకేనా? దాన్నే ఇంగ్లీష్లో వెవిపారస్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? అలా కాకుండా డైరెక్ట్గా పిల్లల్ని, మానవులు పిల్లల్నే కంటారు, గుడ్లు పెడతారా? పిల్లల్నే కంటారు కదా. సో ఇలాంటి వాటిని అంటే పిల్లలు పెట్టే జీవులను ఏమంటారంటే శిశోత్పాదకాలు అని చెప్పి పిలుస్తారు. ఓకే, శిశోత్పాదకాలు అంటే ఏంటో తెలుసా? వివిపారస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వివిపారస్. అది ఓవిపారస్, ఇదేమో వివిపారస్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఏమని పిలుస్తాము? వివిపారస్ అంటారు. ఇన్ బోత్ కేసెస్ ద యంగ్ వన్స్ గ్రాడ్యువలీ గ్రో ఇన్ సైజ్ అండ్ డెవలప్ ఓవర్ టైమ్. సార్ ఇక్కడ ఓవిపారస్ అయినా వివిపారస్ అయినా సాధారణంగా వీటిలో పెరుగుదల అభివృద్ధి అనేది కొంత టైం వచ్చేసరికి కనిపిస్తూ ఉంది. సార్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ ఏంటి? జంతువులు ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలగడానికి ముందు ఏ మార్పులు వస్తాయి సార్ అంటే ఒకటిది గ్రోత్ అండ్ మెచ్యూరిటీ, పెరుగుదల మరియు పరిపక్వత. అదేవిధంగా గుడ్లు పెట్టే వాళ్ళని ఏమంటారు? ఓవిపారస్ అంటారు. పిల్లనిచ్చే జంతువులను ఏమంటారు? వివిపారస్ అంటారు. శిశోత్పాదకాలు అంటారు. ఈ పారాగ్రాఫ్లో ఇది ఇంపార్టెంట్. సార్ టీనేజ్ అని అన్నాం కదా, ఇక్కడ చూడండి కొంతమంది పిల్లలు ఇచ్చారు. ఓకే, కొంతమంది పిల్లలు ఇచ్చేసి ఫొటోస్ ఇచ్చి చూడండి. అడాలసెన్స్ అంటే కౌమార దశ. ఏమంటే ఇందులో వీళ్ళలో హార్మోన్స్ వస్తాయి, చేంజెస్ మార్పులు వస్తాయి. ఓకే, నీకు మెన్స్ట్రుయేషన్ వెనకాల ఇచ్చారు, పీరియడ్స్ అవుతాయి ఆడపిల్లలో. అదేవిధంగా ప్యూబర్టీ, యవ్వన దశ వస్తుంది. హైజీన్, ఆరోగ్యంగా ఉండాలి. హెల్త్, ఆరోగ్యం ఉండాలి. అదేవిధంగా అడాలసెన్స్, మళ్ళీ టీనేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ చూసి ఎన్ని టెర్మినాలజీ ఇచ్చారో. అవునా? ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పిల్లలందరూ చూడండి, ఒక టీనేజ్ పిల్లలు కదా,
ఇప్పుడు మన పాఠం యొక్క సమ్మరీ ఏంటంటే డిస్కస్ చేయబోయే పాఠంలో చూడండి, ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా, జాలీగా ఆడుకుంటున్నారు, సరదాగా వర్షంలో తడుస్తున్నారు. వీళ్ళందరూ యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలు, టీనేజ్ పిల్లలు. ఈ కుర్రోడికి ఇక్కడ గడ్డం వచ్చింది, ఇగోండి ఈ కుర్రోడికి ఇక్కడ మీసం స్టార్ట్ అవుతుంది, ఇగోండి ఈ కుర్రోడికి గడ్డం మీసం స్టార్ట్ అవుతుంది, అవునా? సో ఈ పిల్ల చూడు పొడవుగా ఉంది, ఈ పిల్ల ఏమో ఒక డ్రెస్ వేసుకుంది, ఈ పిల్ల ఏమో స్కర్ట్ వేసుకుంది, మనోడు ఒక లాంగ్ డ్రెస్ వేసుకున్నాడు. సో ఇలా ఒక్కొక్కటి చూస్తుంటే వీళ్ళు పెరుగుతునే పిల్లలుగా మనం చెప్తూ ఉంటాం, అంతేనా? పెరుగుతునే పిల్లలుగా మనం పరిగణించవచ్చు, అంతేనే కదా? రైట్, ఇప్పుడు వీళ్ళకి సంబంధించింది ఈ పాఠం, ఓకేనా? రైట్, చూడండి సార్ ఇక్కడ ద జర్నీ ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ స్టేజెస్: ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడాలసెన్స్, అడల్ట్హుడ్, ఓల్డ్ ఏజ్. సరే, లైన్ చాలా ఇంపార్టెంట్ సార్, ఓకే, లైన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఫోకస్ చేయండి, ఓకేనా? సో చూడండి, ద జర్నీ ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సార్ ఇక్కడ మానవుని యొక్క జీవనం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఇది కొన్ని దశలుగా విభజించారండి ఇక్కడ, ఓకేనా? ఆ దశలు చూడండి ఇక్కడ ఏంటి ఆ దశలో. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు. ఒకటోది ఇన్ఫాన్సీ అంటే శైశవం, రెండోది చైల్డ్హుడ్ బాల్యం, మూడోది అడాలసెన్స్ కౌమార దశ, నాలుగోది అడల్ట్హుడ్ యవ్వన దశ, ఐదోది ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్య దశ, ఓకేనా? సార్ ఇక్కడ ఇంపార్టెంట్. సో మానవుని యొక్క జీవితంలో జరిగే దశలు ఒకటోది ఏంటి అన్నాడు, ఇన్ఫాన్సీ, ఓకేనా? ఒకటోది ఏంటండి, ఇన్ఫాన్సీ అంటే ఏంటి, శైశవం. రెండోది చైల్డ్హుడ్ అన్నాడు, రెండోది ఏమన్నాడు, చైల్డ్హుడ్. తెలుగు మీడియం వారు కూడా అర్థం చేసుకోవాలి. చైల్డ్హుడ్ అంటే ఏంటి, బాల్యం, ఓకేనా? తర్వాత ఏమన్నాడు, అడాలసెన్స్ అన్నాడు, ఏమన్నాడండి, అడాలసెన్స్ అంటే ఏంటి, కౌమార దశ, ఓకేనా? కౌమార దశ. ఓకే, తర్వాత అడల్ట్హుడ్ అన్నాడు, ఓకేనా? తర్వాత అడల్ట్హుడ్ అన్నాడు, ఓకేనా? అడల్ట్హుడ్ అంటే యవ్వన దశ, యవ్వనంగా ఉండడం అంటే కుర్రోళ్ళు అంటారు కదా, దశ అనమాట, ఓకే, యవ్వన దశ, ఓకేనా? తర్వాత ఓల్డ్ ఏజ్ అన్నాడు, ఓల్డ్ ఏజ్ అంటే ఏంటి, వృద్ధాప్య దశ. ఏంటండి, నెక్స్ట్ వృద్ధాప్య దశ, ఏదండి లాస్ట్, వృద్ధాప్య దశ, ఓకేనా? ఇలా మనకి కొన్ని స్టేజెస్ అనేటివి ఉన్నాయన్నమాట, ఓకేనండి? రైట్, అయితే ఇప్పుడు చూడండి, ఈచ్ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ దీస్ స్టేజెస్ ఎట్ దేర్ ఓన్ పేస్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ స్టేజ్ మే వ్యారీ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ టు అనదర్. మనుషుల్లో ఒక్కొక్క దశ ఒక్కోసారి ఒక్కొక్క ఏజ్లో కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి డిఫరెంట్ అన్నాడు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, ఓకేనా? సార్ చూడండి సార్ ఇక్కడ, ఫ్రమ్ ఇన్ఫాన్సీ టు అడల్ట్హుడ్ అవర్ బాడీస్ అండర్గో వేరియస్ చేంజెస్ అంటిల్ అరౌండ్ 10 to 12 years of age. మోస్ట్ చేంజెస్ ఆర్ రిలేటెడ్ టు హైట్ అండ్ వెయిట్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అయితే ఏమంటాడు, 10 నుంచి 12 సంవత్సరాల వయసులో జరిగే మార్పులు ఏంటి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? 10 నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మనలో వచ్చే మార్పు ఏంటి అంటే, ఒకటోది ఏంటంటే ఎత్తు, ఓకేనా? ఎత్తు. రెండోది ఏంటి సార్, రెండోది ఏంటంటే బరువు, ఓకేనా? హైటు వెయిట్ రెండు జరుగుతాయి అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్ సార్ ఇంకోటి చూడండి, దిస్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. 10 నుంచి 12 సంవత్సరాల్లో ఎక్కువగా, ఓకేనా, 10 నుంచి 12 సంవత్సరాలు ఎక్కువగా వచ్చే మార్పులు ఏంటంటే, ఒకటోది పెరుగుదల, ఓకేనా? పెరుగుదల మరియు డెవలప్మెంట్ అంటే ఏంటి, అభివృద్ధి అనేది సాధారణంగా జరుగుతుంది. టిపికల్లీ అక్కరింగ్ బిట్వీన్ ది ఏజెస్ 10 to 19. సార్ ఇక్కడ మ్యాక్సిమం 10 నుంచి 19 సంవత్సరాల వయసులో, గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 19 సంవత్సరాల వయసులో ఎక్కువగా మనుషుల్లో ఎత్తు పెరగడం, అదేవిధంగా బరువు పెరగడం, అదేవిధంగా పెరుగుదల అంటే ఏంటి, గ్రోత్, ఓకే, పెరుగుదల, అదేవిధంగా డెవలప్మెంట్ అంటే ఏంటి, అభివృద్ధి, ఇవి జరుగుతూ ఉంటాయంట, ఓకేనా? డ్యూరింగ్ అడాలసెన్స్ ద బాడీ ప్రిపేర్స్ ఫర్ అడల్ట్హుడ్. హ్యూమన్స్ లైక్ మోస్ట్ అదర్ లివింగ్ బీయింగ్స్ కెనాట్ రీప్రొడ్యూస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దర్ బర్త్. దర్ బాడీస్ నీడ్ టు గ్రో అండ్ రీచ్ స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ ఏబుల్ టు రీప్రొడ్యూస్. ఈ పాయింట్లో కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏం లేదు, కాబట్టి మీరు స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్ కాదు అన్నానంటే ఇంక మరి దాన్ని మీరు ఎట్టి పరిస్థితులు టచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను. మీరు ఎవరు కూడా వన్స్ ఈ క్లాస్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్లో నేను చెప్పని ఏరియాని మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? రైట్, చూడండి సార్ ఇక్కడ, యాజ్ హ్యూమన్స్ గ్రో అండ్ డెవలప్ దే ఎక్స్పీరియన్స్ సిగ్నిఫికెంట్ ఫిజికల్, ఎమోషనల్, బిహేవియరల్ చేంజెస్ అలాంగ్ విత్ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్.
Some of the changes may be quite clearly observable while others internally and may go unnoticed. In this chapter, you will explore adolescence, understand the importance, learn how to handle with this sense of responsibility. ఇక్కడ కూడా మనకి ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ అనేది లేదు. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ. ఓకేనా? డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్ ఇంపార్టెంట్. ఓకే, డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్ మనం అందరం ఎక్కువ వీడియో చూసిన 90s కిడ్స్ ఉంటారు అనుకుంటున్నాను. డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్ వేసవి సెలవులు అంట వెంకటేష్ విజిటెడ్ ఈజ్ గ్రాండ్ ఫాదర్స్. వెంకటేష్ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మల ఊరికి వెళ్ళాడంట. ఇప్పుడు ఎవరు అమ్మమ్మల ఊర్లకి నాన్నమ్మల ఊరికి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు జనరేషన్ అంతా కూడా. ఓకేనా? యాజ్ ఈ ఎంటర్డ్ ద హౌస్, ఇంట్లోకి వెళ్ళగానే ఈజ్ 12 సంవత్సరాల ఓల్డ్ కజిన్ దివ్యాని కేమ్ రన్నింగ్ టు గ్రీట్ హిమ్. సార్ వెంకటేష్ ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళాడో వెంకటేష్ వాళ్ళ సోదరి ఎవరు దివ్యాని అనే పిల్లంట పరిగెట్టుకొని వచ్చేసి 12 సంవత్సరాల వయసు కలిగిన పిల్లట అన్నయ్య దగ్గరికి వచ్చి కలిసిందట. ఏమని, అన్న ఎలా ఉన్నావన్నా అని చెప్పి. అయితే ఇప్పుడు ఆమె ఏమన్నదట, వెంకటేష్ యూ హ్యావ్ ఎ థిన్ మస్టాచ్ నౌ. నీకు ఓకేనా, నీకేంటంటే పల్చగా ఉన్నటువంటి ఒక గడ్డం స్టార్ట్ అయింది అన్నదనమాట. ఓకేనా, ఒక మీసం స్టార్ట్ అయింది అన్నదంట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నది, యువర్ వాయిస్ హ్యాస్ చేంజ్డ్. నీ గొంతులో మార్పు కూడా వచ్చింది వెంకీ అన్నదన్నమాట. ఎవరన్నారు, 12 సంవత్సరాల దివ్యాని తన సోదరుడైనటువంటి వెంకటేష్కి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది తర్వాత. వెంకటేష్ దగ్గరికి వచ్చి, హలో బ్రదరు, నీకు బాగా పల్చగా మీసం వచ్చింది, అదేవిధంగా నీ వాయిస్లో మార్పు వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇంకోటి ఏమన్నాడు, యూ హ్యావ్ బికమ్ సో టాల్ దివ్యాని. వెంకటేష్ కూడా ఏమన్నాడు, నువ్వు కూడా చాలా పొడవైపోతున్నావు అమ్మ. ఫోటోలో పొట్టిగా ఉందిలేండి, ఏదో మాట వరుసగానే ఉంటాడు. ఓకేనా? సో నువ్వు కూడా చాలా పొడవైపోతున్నావు అమ్మా అన్నమాట. అంటే నీకు ఇక్కడ ఏం అర్థం కావాలి, ఇద్దరు కూడా కుర్రోళ్ళు కాబోతున్నారు, అంటే టీనేజర్స్ అవ్వబోతూ ఉన్నారు. అర్థమైందా? అంతే కదండి, మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళ ఏజ్లో వచ్చే మార్పులు ఏంటో ఇక్కడ మనకి చాలా నీట్గా ఇచ్చాడు. దానికన్నా ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ది స్టేజ్ స్టార్ట్స్ అరౌండ్ 10 years of age and can continue up to the age of 19. సార్ ఈ మార్పు చేర్పులు శరీరంలో 10 నుంచి 19 సంవత్సరాల వరకు ఉంటాయంట. ఓకే, ఇట్ ఈజ్ యూజువల్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్. సార్ ఇక్కడ ఇంపార్టెంట్, బాల్యానికి ఓకేనా, అదేవిధంగా కౌమార దశ అంటే ఏంటి, ఒక అడల్ట్గా మారడం కదా. ఒక ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ దశను ఏమంటే అడాలసెన్స్ అంటారు. ఒక చిన్న కరెక్షన్, బాల్యానికి మరియు యవ్వనానికి ఓకేనా, అంటే కుర్రోళ్ళ ఉండడానికి మరియు చిన్నపిల్లల ఉండడానికి మధ్యలో దశను ఏమంటారంటే అడాలసెన్స్ అంటారు. ఏమంటారండి, అడాలసెన్స్ అంటారు. దీన్నే తెలుగులో కౌమార దశ లేదా కౌమార దశ అని చెప్పి పిలుస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకేమన్నాడు, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ అడాలసెన్స్. దీన్ని ఏమన్నాడు, అడాలసెన్స్ అన్నాడు. ఇప్పుడు ఈ అడాలసెన్స్కి సంబంధించి మనకు కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చాడండి. ఒక క్యారెక్టర్స్ అంటే లక్షణాలు కొన్ని ఇచ్చాడు. ఏంటేంటి ఎలాంటి మార్పు చేర్పులు జరుగుతాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఒకసారి మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇక్కడ గమనిస్తే ఒకటో చూడండి, ఇంక్రీజ్ ఇన్ హైట్ అన్నాడు. ఒకటో లక్షణం ఏంటండి, ఇంక్రీజ్ ఇన్ హైట్. ఇక ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇంక్రీజ్ ఇన్ హైట్ అంటే ఎత్తులో పెరుగుదల. సో ఇక్కడ ఒక ఎత్తు పెరుగుదల. ఇక్కడ నీకు అర్థం చేసుకోవచ్చు, టీనేజ్లో వచ్చే మార్పులు ఒకటోది ఏంటి, ఎత్తులో పెరుగుదల. ఇగోండి దివ్యాని గారు ఇక్కడ ఉన్నారు, ఇగోండి కొలుస్తున్నారు చూసి చేయితోనే, ఈవిడ ఎత్తుగా ఉన్నారనమాట. ఫ్రమ్ బర్త్ అవర్ బాడీ అండర్గోస్ కంటిన్యూస్ గ్రోత్. పుట్టిన దగ్గర నుంచి మన శరీరంలో కంటిన్యూస్ పెరుగుదల వస్తూనే ఉంటుంది. అదేవిధంగా డెవలప్మెంట్ అభివృద్ధి కూడా, ఇంక్లూడింగ్ ఇంక్రీజ్ ఇన్ హైట్ అంటే మన పెరుగుదలలో కూడా మార్పు వస్తూనే ఉంటుందంట. అండ్ ఇంక్రీజ్ ఇన్ హైట్ బికమ్స్ మోర్ ప్రామినెంట్ డ్యూరింగ్ అడాలసెన్స్. కౌమార దశలో ఉండేటప్పుడు ఈ ఎత్తు అనేది ఏదైతుందో అత్యంత ఇంపార్టెంట్ విషయం అనమాట. ఓకేనా? ఎత్తు పెరగడం అనేది ఏదైతుందో టీనేజ్కి మనం చేరుకున్నామని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, చేంజెస్ ఇన్ బాడీ స్ట్రక్చర్. శరీరాకృతిలో మార్పులు వస్తాయి. వెయిట్ గెయిన్, బరువు పెరుగుతారు. స్ట్రెంగ్త్ అంటే ఏంటి, బలం. ఓకేనా, బలం కూడా పెరుగుతారనమాట. అంతేనా? సరే, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మార్పులు ఏంటి చూడండి సార్. యాజ్ బాయ్స్ గ్రోస్, అబ్బాయిలు పెరుగుతూ ఉంటే ఇట్ మైట్ బీ సీన్ దట్ అలాంగ్ విత్ ద గ్రోయింగ్ టాలర్ ద గెయిన్ వెయిట్, దర్ షోల్డర్స్ మైట్ బికమ్ ఎ బిట్ బ్రోడర్, ద చెస్ట్ మే గెట్ వైడర్. ఏ లేదండి. ఓకేనా? ఇక్కడ ఏంటో చూడండి, అబ్బాయిల్లో వచ్చే మార్పులు ఏంటంటాడు, టీనేజ్లో వచ్చే మార్పులు. ఒకటోది పొడవుగా పెరుగుతారు, రెండోది వెయిట్ పెరుగుతారు,
మూడోది భుజాలు ఓకేనా ఎలా అవుతాయంట, బ్రాడర్ వెడల్పుగా అవుతాయంట. చెస్ట్ మే గెట్ వైడర్, ఛాతి కూడా పెరుగుతుంది. సింగం సినిమాలో సూర్య అంత చెస్ట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. టీనేజ్లో టీనేజ్లో ఎలా ఆలోచిస్తారు, నా అంత బాడీ బిల్డర్ ఇంకొకరు లేడని చెప్పి మనకి ఏం చేస్తారండి, సాధారణంగా ఎక్సర్సైజ్ చేస్తారు, పుల్అప్స్ పుష్అప్స్ జిమ్కి వెళ్తారు, అడవిడి చేస్తూనే ఉంటారు కదా, అవునా కదా. సో ఇవన్నీ కూడా మగవారిలో వచ్చే మార్పులు. ఓకేనా, మగవారిలో వచ్చే మార్పులు ఏంటంటే టాలర్ ఎత్తు పెరగడం, బరువు పెరగడం, షోల్డర్స్ వెడల్పుగా అవడం, అదేవిధంగా చెస్ట్ ఛాతీ అనేది వెడల్పుగా అవడం. ఇది ఎవరిలో చేంజెస్ అంట, మగవారిలో వచ్చే మార్పులు. నెక్స్ట్ గర్ల్స్ ఆల్సో అండర్గో చేంజెస్ ఇన్ హైట్, ఎత్తులో మార్పు వస్తాయి. అదేవిధంగా వెయిట్, బరువులో కూడా మార్పులు వస్తాయి. అండ్ బాడీ చేంజెస్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, ఆడపిల్లల్లో బ్రెస్ట్ అంటే క్షీర గ్రంథులు, ఓకేనా, లేదా స్తన గ్రంథులు అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా జరుగుతుందంట, ఓకేనా. సో ఇక్కడ మిల్క్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తారు బ్రెస్ట్కి, మనకి ఇక్కడ బయాలజీలో మిల్క్ గ్లాండ్ క్షీర గ్రంథులు అంటారు, ఓకేనా. సో తల్లుల్లో ఓకేనా, అంటే ఆ డెలివరీ అయినటువంటి తల్లుల్లో మిల్క్ గ్లాండ్స్ లోపల ఒక ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ పనిచేయడం వల్ల, గుర్తుపెట్టుకోండి, ప్రొలాక్టిన్ అనే పిలుస్తున్న ఒక హార్మోన్ పనిచేయడం వల్ల మదర్స్ చిన్నపిల్లలకు మిల్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ చేంజ్ ఇన్ వాయిస్, ఓకేనా, వాయిస్లో అంటే గొంతులో వచ్చే మార్పులు. చూడండి సార్, ఇక్కడ గొంతులో వచ్చే మార్పులు ఏంటంట, చేంజ్ ఇన్ వాయిస్ అన్నాడు. ఇన్ అడాలసెంట్ బాయ్స్ ద గ్రోత్ ఆఫ్ ద వాయిస్ బాక్స్ లీడ్స్ టు ఏ వాయిస్ దట్ సౌండ్ హోయర్స్. సార్ ఇక్కడ టీనేజ్లో ఉన్నటువంటి మగవారిలో వాయిస్ బాక్స్ అంటే ఇవ్వండి ఈ ప్రాంతం అనమాట, దీన్ని లారింగ్స్ అంటారు, ఓకేనా, LARYNX లారింగ్స్ అంటే దీన్నే స్వరపేటిక అని చెప్పి పిలుస్తారు. ఈ స్వరపేటికలో వచ్చే మార్పుల వలన గొంతు ఎలా వస్తుంది, హోయర్స్, ఓకేనా, బొంగురుగా వాయిస్ వస్తుంది. ద వాయిస్ బాక్స్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఇన్ అవర్ థ్రోట్ దట్ హెల్ప్స్ అస్ టు స్పీక్. ఇప్పుడు చెప్పాను కదా లారింగ్స్ అన్నాం కదా, ఇదేంటంటే మనం మాట్లాడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది, ఓకేనా. ద గ్రోత్ మే బి సీన్ యాజ్ ఎ బంప్ ఇన్ ద థ్రోట్ రీజియన్ ఈజ్ కాల్డ్ యాడమ్స్ యాపిల్. సార్ మగవారిలో గొంతు దగ్గర ఒక బంప్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా, దాన్ని ఏమంటారంటే యాడమ్స్ యాపిల్. సార్ ఇక్కడ ఇగోండి యాడమ్స్ యాపిల్ని చూపిస్తున్నాడు కదా, ఈ యాడమ్స్ యాపిల్ వద్ద మనకి ఏముంటుందంటే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఈ థైరాయిడ్ గ్లాండ్ ముందు ఉబ్బెత్తుగా కనిపించే భాగం ఏతుందో దాన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. అయితే అందరు మగవాళ్ళు యాడమ్స్ యాపిల్ ఎత్తుగా ఉండదు, కొందరిలో ఉంటుంది అనమాట, ఓకే. ద వాయిస్ బాక్స్ ఆల్సో గ్రోస్ ఇన్ అడాలసెంట్ గర్ల్స్ బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ బిగ్ ఇన్ ద బాయ్స్. ఆ అబ్బాయిలో ఉన్నట్టుగా గొంతు దగ్గర ఎత్తుగా అనేది అమ్మాయిలో ఉండదు. అండ్ లీడింగ్ టు ఓన్లీ స్లైట్ చేంజ్ ఇన్ వాయిస్, గొంతులో చిన్న మార్పుని మాత్రమే ప్రభావితం చేస్తారు అనమాట ఎప్పుడు యాడమ్స్ యాపిల్ అనేది పెద్దదిగా ఉంటాయి, ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఏంటి చూడండి. సో తర్వాత చూడండి, ఎపియరెన్స్ ఆఫ్ హెయిర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ, శరీరంలో వేరువేరు ప్రాంతాల్లో అవాంఛనీయ రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ అని అర్థం, ఓకేనా, అవాంఛనీయ రోమాలు. చూడండి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్స్పీరియన్స్ ద గ్రోత్ ఆఫ్ హెయిర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దర్ బాడీస్ సచ్ యాజ్ ఆర్మ్పిట్స్ అండ్ ప్యూబిక్ రీజన్. సార్ మగవారిలో మరియు ఆడవారిలో, ఓకేనా, ఆర్మ్పిట్స్లో, ఓకేనా, చంకల్లో అంటారు కదా, ఆర్మ్పిట్స్లో రోమాలు రావడం, ప్యూబిక్ రీజియన్, ఓకేనా, సెక్స్ ఆర్గాన్స్ పైన, ఓకేనా, ఈ వెంట్రుకలు రావడం అనేది దట్ వాస్ కామన్, ఓకేనా. బాయ్స్ ఆఫెన్ డెవలప్ ఫేషియల్ హెయిర్, మగవారిలో ముఖం మీద వెంట్రుకలు రావడం, విచ్ లాటర్ గ్రోస్ ఇంటూ మస్టాచ్ అండ్ బియర్డ్. తర్వాత ఏమవుతుంది, ముఖం మీద వచ్చే వెంట్రుకల్లో ఒకటి మీసం అవుతుంది, ఒకటి గడ్డం అవుతుంది. దే మూవ్ టువార్డ్స్ అడల్ట్హుడ్. సో ఈ యవ్వన దశకు వెళ్ళే టైం వరకు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట, ఓకేనా. సమ్ బాయ్స్ మే ఆల్సో డెవలప్ చెస్ట్ హెయిర్ అండ్ బ్యాక్ హెయిర్ దో ఫ్యూ బాయ్స్ మే హ్యావ్ నో సిగ్నిఫికెంట్ హెయిర్ గ్రోత్. సార్ కొంతమంది మగవారిలో చెస్ట్ మీద కూడా హెయిర్ పెరుగుతుంది, ఛాతి మీద, అదేవిధంగా బ్యాక్ హెయిర్ వీప్ మీద కూడా పెరుగుతుంది. కొంతమంది అబ్బాయిల్లో హెయిర్ గ్రోత్ అనేది కనబడదు. వేరియేషన్స్ ఇన్ అండ్ టైమింగ్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఈజ్ కంప్లీట్లీ నార్మల్. సార్ ఇక్కడ ఈ హెయిర్ ఏదైతే పెరిగేది ఉందో ఒక్కొక్కరిలో ఒక్కొక్క వయసులో కనబడుతూ ఉంటాయి, లేదా కనబడకపోవచ్చు, అదనేది పెద్ద మ్యాటర్ అయితే కాదంట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, చేంజెస్ ఇన్ ఫేషియల్ స్కిన్, ఎమర్జెన్స్ ఆఫ్ పింపుల్స్.
ఓకేనండి. సో ఇదేంటి ఫేషియల్ స్కిన్ ముఖంలో మార్పులు. కొత్త బంగారు లోకం సినిమా చూసిన తర్వాత కుర్రోళ్ళందరూ కూడా వాళ్ళంత అందగల ఇంకొకరు లేదనుకుంటారన్నమాట. 90s కుర్రోళ్ళకి తెలుసు ఈ సినిమా. చూడండి చేంజెస్ ఇన్ ఫేషియల్ స్కిన్ ఎమర్జెన్స్ ఆఫ్ పింపుల్స్. ముఖంలో వచ్చే మార్పులు మరియు మొటిమలు కనబడడం. ఓకేనా. సో అప్పట్లో అనుకున్నారు కదా మొటిమలు ఎన్ని ఎక్కువ ఉంటే అంతమంది ఉంటారు అని కూడా, అవునా కదా. సో చూడండి ఇక్కడ ఎనదర్ కామన్ అక్కరెన్స్ డ్యూరింగ్ ద అడాలసెన్స్ ఇయర్స్ ఈజ్ ఎ స్కిన్ కండిషన్ కాల్డ్ యాకిన్. సార్ చాలామంది ఏకిన్ అంటారు, ఏకిన్ కాదు యాకిన్ అంటే మొఖం మీద కురుపులు వస్తాయి కదా. ఇన్ విచ్ స్మాల్ రెడ్డిష్ పింపుల్స్ ఎపియర్, అందులో రెడ్ కలర్ కురుపులు ఒకటి కనబడుతూ ఉంటాయి. దీస్ ఆర్ కామన్లీ విజిబుల్ ఆన్ ద ఫేస్, ముఖం మీద ఎరుపు రంగులో కురుపులు కనబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. యాకిన్ అక్కర్స్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఆయిలీ సెక్రెషన్స్ ఫ్రమ్ ద స్కిన్ డ్యూరింగ్ అడాలసెన్స్. సార్ కౌమార దశలో ఉండేటప్పుడు ముఖం లోపల చర్మంలో నూనెలు ఎక్కువ అవ్వడం వల్ల అవి చర్మం నుంచి బయటకు వచ్చేసి దురదలాగా మొదలవుతాయండి. ఓకేనా. అవి ఏమవుతాయి, క్లాగ్ అవుతాయి, స్కిన్ పోర్స్ అండ్ లీడ్ టు ఇన్ఫెక్షన్స్. తర్వాత వీటిని ఇన్ఫెక్షన్స్ కూడా దారితీస్తాయి అన్నమాట. వైల్ యాకిన్ ఈజ్ ఎ కండిషన్, పింపుల్స్ ఆర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇట్. సార్ యాకిన్ అనేది సాధారణంగా వచ్చే పరిస్థితి. దాని మీద రెడ్ కలర్ కురుపులు కనిపిస్తూ చూసారా, అవేంటంటే పింపుల్స్. అందరికీ రావాలని లేదండి ఇవి. అందరికీ రావాలని లేదు, ఒక్కొక్కరికి ఒక వయసులో వస్తాయి, లేకపోతే కొంతమందికి రావన్నమాట. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పింపుల్స్ అనమాట. ఓకేనండి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి సార్ ఇక్కడ నెక్స్ట్ ఏమంటాడంటే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో ఇది డే 1, ఓకేనా, అంటే ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ నుంచి ఏం చేద్దాం అంటే ప్రతి వీడియో కూడా 30 minutes ఉండేటట్టు ట్రై చేస్తాను. ఓకేనా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కోర్స్ లింక్ కావాలంటే కనుక, ఓకేనా, కోర్స్ లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఇస్తాను, తీసుకోండి. ఓకే. సో దీని నెక్స్ట్ పార్ట్ నుంచి మనం 30 minutes దాకా డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.